హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నోఫాప్ యొక్క ది మోస్ట్ పవర్ఫుల్ జర్నీ గురించి, అలాగే ఈ నోఫాప్ జర్నీ మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా మార్చగలదో తెలుసుకుందాం. బట్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. అదేంటంటే, ప్రెజెంట్ మీరు నోఫాప్ని ఫాలో అవుతున్నారా లేదా నోఫాప్ని ట్రై చేయడానికి భయపడుతున్నారా? మీరు మీ లైఫ్లో వీక్గా ఉంటూ మీ జీవితంతో మీరు ఆడుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసం కాదు. నోఫాప్కి ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకునే ధైర్యవంతులు మాత్రమే ఈ వీడియోని చూడండి. వారి లైఫ్ ఫోర్స్ని వారు రీటైన్ చేసుకోవడం వల్ల వారిలో ఏదో తెలియని ఒక గ్లో, వారి చుట్టూ ఉన్న వారిని అట్రాక్ట్ చేసే పవర్ వారికి వస్తుందని తెలిసిన వారు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఈ వీడియో చూడడం మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. చాలా మంది మన బ్రదర్స్ ఈ నోఫాప్ జర్నీలో ఉన్నారు. వారికి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళే నోఫాప్కి ఉన్న అసలైన పవర్ని అర్థం చేసుకున్నవారు. దురదృష్టవశాత్తు ఇక్కడ చాలా మంది పీపుల్ సెల్ఫ్ ప్లెజర్కి అడిక్ట్ అయ్యేలా మిమ్మల్ని కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఎస్, ఇది వినడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు, బట్ మిమ్మల్ని సెల్ఫ్ ప్లెజర్స్కి అడిక్ట్ అయ్యేలా కన్విన్స్ చేయడానికి వారేమైనా చేస్తారు. బట్ ఇలా వారు ఎందుకు చేస్తున్నారు? ఇలా వారు చేస్తుంది వారు మీపై కేర్ తీసుకుంటున్నారు అని కాదు, 5 seconds ప్లెజర్ని మిస్ అవుతారని కాదు, ఈ బాడీతో మీరు ఏం చేస్తారు అది కూడా కాదు. దీనికి రీజన్ ఏంటంటే, వారు చేసేది ఒక యూజ్లెస్ థింగ్ అని వారికి క్షుణ్ణంగా తెలుసు. వారేమంటారంటే, ఇటువంటి వీక్ హ్యాబిట్స్లో పార్టిసిపేట్ అవ్వడం కంటే వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో గడపడం చాలా ఈజీ అని వారు అనుకుంటూ ఉంటారు. బట్ ఫ్రెండ్స్, వారు మిమ్మల్ని క్రిందకు లాక్కుండా చూసుకోండి. దురదృష్టవశాత్తు మన బ్రదర్స్లో కొందరు నోఫాప్ జర్నీలో 2-3 times ఫెయిల్ అవ్వడం వల్ల వారు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అంటే వారు నోఫాప్ని ఫాలో అయ్యే బదులుగా ఫాపింగ్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్లే వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎస్, మీరు నోఫాప్ జర్నీలో ఫెయిల్ అయ్యారు. దీని మీనింగ్ మీరు నోఫాప్ జర్నీని వదిలేసి వీక్గా మారండి అని కాదు. మీరు యుద్ధంలో ఒక్కసారి మాత్రమే క్రింద పడ్డారు, మీరు యుద్ధంలో ఇంకా ఓడిపోలేదు. సో మీపై పడ్డ దుమ్ముని దులిపేసి మీ యొక్క పోరాటాన్ని మళ్ళీ మొదలు పెట్టండి. చల్లని నీటితో స్నానం చేసి ఏదైనా ఒక ప్రొడక్టివ్ థింగ్ని మొదలు పెట్టండి. మీరు ఎప్పుడైతే ఇలా చేయడం మొదలు పెడతారో మీరు సక్సెస్ఫుల్ దారిలోనే నడుస్తున్నారు అని గుర్తుంచుకోండి. క్లియర్గా చెప్పాలంటే ఈ నోఫాప్ జర్నీ అనేది అంత ఈజీ కాదు. అబ్బాయిలకు చాలా స్ట్రాంగెస్ట్ సెక్షువల్ డిజైర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ డిజైర్స్కి చాలా పవర్ ఉంటుంది. ఈ పవర్ని ఎలా ఉపయోగించాలి అని మీకు తెలిసి ఉండాలి. ఒక ఇంటెలిజెంట్ పర్సన్కి ఈ పవర్ని యూజ్ చేసుకుని దాని నుండి ఎలా బెనిఫిట్ని పొందాలో చాలా బాగా తెలుసు. చాలా మంది అబ్బాయిలకు వారి యొక్క సెక్షువల్ ఎనర్జీకి ఉన్న పవర్ వారికి తెలియదు, అలాగే దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక అందులో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ స్ట్రాంగెస్ట్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నోఫాప్ని ఫాలో అవ్వడం అంటే ఇక మీరు మీ లైఫ్లో సెక్స్లో పార్టిసిపేట్ అవ్వకూడదు అని కాదు. దీని మీనింగ్ ఏంటంటే, జస్ట్ 5 seconds ప్లెజర్ కోసం మీ యొక్క ది మోస్ట్ వాల్యుబుల్ పవర్ని వేస్ట్ చేయకండి అని అర్థం. చాలా మంది ఆ 5 seconds ప్లెజర్ని పొందాక చాలా టైర్డ్గా, గిల్టీగా, షేమ్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా వారు ఫీల్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనే. సో మీ వైటల్ ఎనర్జీని వేస్ట్ చేయడం బ్యాడ్ హ్యాబిట్ కాదు, ఇట్స్ హెల్దీ ప్రాసెస్ అని చెబుతూ ఉంటారు. అటువంటి వారిని నమ్మకండి. మీ చుట్టూ ఉన్న టెంప్టేషన్స్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇప్పుడు మనం సెక్షువల్ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. అబ్బాయిలో ఎప్పుడు ఈ పోటీతత్వం అనేది ఉంటుంది. దిస్ కాంపిటీషన్ ఇస్ ట్రూ. మీరు ఎప్పుడైతే ఇటువంటి సెల్ఫ్ ప్లెజర్స్కి అడిక్ట్ అవుతారో మీరు మీ యొక్క ఎనర్జీ అండ్ ఫుల్ పొటెన్షియల్ని కోల్పోతారు. ఒకసారి దీని గురించి ఆలోచించండి. మీరు ఈ నోఫాప్ని నమ్మరనుకుందాం. ఈ నోఫాప్ అనేది వేస్ట్, నాన్సెన్స్ అని అనుకుందాం. ఈక్వల్గా ఉండే ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక పోటీని కండక్ట్ చేద్దాం. ఇందులో మీరు చూసినట్లయితే ఎవరైతే ఈ సెల్ఫ్ ప్లెజర్స్కి అడిక్ట్ అయ్యాడో అతను సెల్ఫ్ ప్లెజర్స్కి అడిక్ట్ కాని వ్యక్తితో ఈజీగా ఓడిపోతాడు. ఈ సెల్ఫ్ ప్లెజర్స్కి ఎవరైతే దూరంగా ఉంటారో వారు వారి లైఫ్లో చాలా డిసిప్లిన్, విల్ పవర్, అలాగే ప్రొడక్టివ్ థింగ్స్ పై వర్క్ చేయడానికి వారికి చాలా టైం దొరుకుతుంది. సో మనం ఏ విధంగా చూసినా నోఫాపై విన్ అవుద్ది. ప్రాక్టికల్గా ఆలోచించండి. సెక్షువల్ ఎనర్జీ అబద్ధమని నమ్మటం మానేయండి. మనిషి మనుగడ మొదలైనప్పటి నుండి ఈ సెక్షువల్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగెస్ట్ ఎనర్జీ అని నమ్ముతూ వస్తున్నారు. ఎవరైతే ఈ నోఫాప్ని ప్రాక్టీస్ చేస్తారో వారు మెల్లిమెల్లిగా ఇది నిజమని నమ్మడం స్టార్ట్ చేస్తారు. మీరు ఈ నోఫాప్కి ఉన్న పవర్ని ఫీల్ అవ్వాలంటే ఇది మీకు కొన్ని వారాలు పట్టొచ్చు. ఎవరికైతే హై టెస్టోస్టెరాన్ అండ్ సెక్షువల్ డిజైర్స్ ఎక్కువగా ఉంటాయో వారు ఈ ఎనర్జీని త్వరగానే ఫీల్ అవుతారు. ఒక్కసారి దీన్ని మీరు ఫీల్ అయ్యాక దీన్ని మీరు ప్రొడక్టివ్ థింగ్స్ పై ఉపయోగించడం మొదలు పెట్టాలి.
ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు మీ బెడ్ పై పడుకున్నప్పుడు టెంప్టేషన్స్ వచ్చాయనుకుందాం. ఆ టైంలో వెంటనే కొన్ని పుషప్స్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఎప్పుడైతే మీ బాడీ ప్లెజర్ ని కోరుకుంటుందో ఆ ఎనర్జీని వర్కౌట్ చేయడానికి మళ్లించండి. వర్కౌట్ అయిపోగానే వెంటనే బెడ్ పైకి వెళ్లే బదులుగా ఆ ఎనర్జీ యొక్క మొమెంటాన్ని కంటిన్యూ చేయండి. మీకున్నటువంటి గోల్స్ అన్నింటిని రాసి వాటిని అచీవ్ చేయడానికి ఒక ప్లాన్ రెడీ చేసుకోండి. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే కాన్స్టాంట్ డిస్ట్రాక్షన్ ని పక్కన పెట్టి యాక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చివరికి మనం చూసినట్లయితే ఈ సెక్షువల్ ఎనర్జీ అనేది జస్ట్ లోపల మాత్రమే ఉండదు. దీనివల్ల చివరికి మీరు ఎటువంటి స్టేజ్కి చేరుకుంటారంటే మీలో ఒక పవర్ఫుల్ ఓరా అనేది క్రియేట్ అవుద్ది. ఇలా క్రియేట్ అవ్వడం వల్ల మీరు మాట్లాడే విధానం, మాట్లాడేటప్పుడు మీరు ఇచ్చేటటువంటి ఐ కాంటాక్ట్, ఈవెన్ షేక్ హ్యాండ్స్ ఇవ్వడంలో కూడా చాలా మార్పులు వస్తాయి. బట్ దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఈ ఎనర్జీని మెయింటైన్ చేయాలంటే మీరు ప్రొడక్టివ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గనక ప్రొడక్టివ్గా ఉండటం ఆపేశారనుకోండి, మీరు మీ ఎనర్జీ యొక్క మొమెంటాన్ని ఆపేసిన వారు అవుతారు. ఇలా చేయడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్నింటినీ మీరు కోల్పోతారు. మీ యొక్క ఎనర్జీ మొమెంటాన్ని తగ్గించడానికి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్యాబ్స్లో ఫస్ట్ ఉండేది ఏంటంటే కంఫర్ట్. దీనితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పడుకునేటప్పుడు మీ ఫోన్ని మీ బెడ్ పైకి తీసుకెళ్లడం కంఫర్ట్ కోసం తప్ప మరో రీజన్ లేదు. ఎస్పెషల్లీ మీరు నోఫాప్లో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా కంఫర్టబుల్గా ఉండటం మానేయాలి. మీరు అన్కంఫర్టబుల్గా, బోర్గా ఫీల్ అవుతున్నప్పుడు మీలో ఉన్న వీక్ పర్సన్ యొక్క వాయిస్ అనేది మీకు వినిపించడం స్టార్ట్ అవ్వద్ది. ఎలా అంటే, నాకు చాలా బోర్ కొడుతుంది, ఇబ్బందిగా ఉంది, నాకు కొంచెం కంఫర్ట్ కావాలి అని అంటూ ఉంటాడు. సో మీలో ఉన్న ఆ వీక్ పర్సన్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం తోడేళ్ల స్టోరీ గురించి తెలుసుకుందాం. మనందరిలో మంచి తోడేలు అలాగే చెడ్డ తోడేలు రెండూ ఉంటాయి. మంచి తోడేలు మీలోని ట్రూ పొటెన్షియల్ ని బయటకు తీయడానికి ట్రై చేస్తే, అదే చెడ్డ తోడేలు మీరు బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటయ్యేలా ఎక్కువగా కంఫర్ట్ ని కోరుకుంటూ ఉంటుంది. ఈ తోడేళ్లు ఎప్పుడు ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుంటూనే ఉంటాయి. మీరు ఎక్కువగా కంఫర్ట్ ని కోరుకుంటున్నట్లయితే మీరు డైలీ చెడ్డ తోడేలకు ఫుడ్ పెడుతూ దాన్ని స్ట్రాంగ్ గా మారుస్తున్నారు అని గుర్తుంచుకోండి. చివరికి ఈ చెడ్డ తోడేలు మిమ్మల్ని నాశనం చేస్తుంది. మరోవైపు మీరు నోఫాప్ చేస్తూ, డైలీ కోల్డ్ వాటర్తో స్నానం చేస్తూ, మీ గోల్స్ పై వర్క్ చేస్తూ, అలాగే డైలీ ఫిజికల్ వర్కౌట్ చేస్తున్నారనుకోండి, మీరు మంచి తోడేలకు ఫుడ్ పెడుతూ దాన్ని స్ట్రాంగ్ గా మారుస్తున్నారు అని అర్థం. ఇలా మీరు చేయడం వల్ల మీ లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇది మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుండి కాపాడుతుంది. ఈ తోడేళ్ల యుద్ధంలో దేనికి మీరు సపోర్ట్ చేస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంది. సో నెక్స్ట్ టైం మీరు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బ్రేక్ చేయాలి అని అనిపించింది అనుకోండి, గుర్తుంచుకోండి, మీలో ఉన్న చెడ్డ తోడేలు మీరు ఇప్పటి వరకు కష్టపడ్డదంతా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుందని గుర్తుంచుకోండి. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, మీరు ఒకసారి ఈ నోఫాప్ లో ఫెయిల్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పటి నుండి ఆ చెడ్డ తోడేలికి ఫీడ్ చేయడం ఆపేయండి. మీరు యుద్ధంలో ఒకసారి క్రింద పడి ఉండవచ్చు, బట్ మీరిప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని గెలవగలరు. ప్రతి ఒక్కరూ ఇంక్రెడిబుల్ పొటెన్షియల్ తోనే పుడతారు, బట్ దాన్ని బయటకు తీయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సెల్ఫ్ ప్లెజర్ ని ఆపేయడం అనేది మీ యొక్క పూర్వీకుల అడుగుజాడల్లో నడవడానికి మొదటి మెట్టు అని గుర్తుంచుకోండి. సో వారిని డిసప్పాయింట్ చేయడం కృతజ్ఞత కాదు. ఈ సెక్షువల్ ఎనర్జీని ఉపయోగించుకొని మీరు ఒక రియల్ మెన్ లా మారి మీ వంశంలోనే ఒక రోల్ మోడల్ గా మారడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కన్ఫ్యూజ్డ్ ప్రపంచంలో ఇటువంటి రోల్ మోడల్స్ అనేవారు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్లయితే ఈ బ్రహ్మచర్యం గురించి నోఫాప్ అండ్ సేమ్ రిటెన్షన్ కోర్సులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోర్స్ని ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ బ్రహ్మచర్యం గురించి మీరు చాలా కొత్త విషయాలు ఇందులో నేర్చుకుంటారు. సో ఈ వీడియో ఇక్కడ వరకు అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.